తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎవరి కష్టం ఎంత? అత్యంత బలమైన కేసీఆర్ను ఢీకొట్టడంలో తెరవెనుక పనిచేసిన అండర్ కవర్ పొలిటీషియన్స్ ఎవరు? అధికార బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ వేసిన వ్యూహాలు ఎవరివి? కనిపించే కాంగ్రెస్ను నడిపించిన తెరవెనుక కాంగ్రెస్ నేతలెవరు? వాట్ ది స్టోరీ? తెలంగాణలో కేసీఆర్ అత్యంత బలమైన నాయకుడు. అంత బలమైన నాయకుడిని ఓడించడం కోసం కాంగ్రెస్ కేసీఆర్ వ్యూహాలకు అందని ప్రణాళికతో ముందుకు వెళ్లి టార్గెట్ ఫినిష్ చేసింది. అందుకే అవకాశం లేని చోట అవకాశం కల్పించుకుని అధికారం చేపట్టింది. ఈ ఆపరేషన్లో అండర్ కవర్ గా పలువురు నేతలు క్రియాశీలకంగా వ్యవహరించారు. తెర వెనక పనిచేసిన నాయకుల్లో పార్టీ కీలక సభ్యులు కూడా ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఫయీం, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అయోధ్యారెడ్డి, అనిల్, ఐటీ సెల్ సతీష్ లాంటి నాయకులు కాంగ్రెస్ గెలుపు కోసం కీలకంగా పనిచేశారు. ఇక సునీల్ టీం కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. వీరందరూ చేసిన బ్యాకప్ వర్క్ కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణమని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పార్టీ వ్యవహారాలన్నీ తెరవెనక ఉంటూనే పూర్తి చేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను పసిగడుతూ ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నేతలకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తెలియచేసేవారు. ఇక హర్కర వేణుగోపాల్ పీసీసీకి, ఏఐసీసీకి మధ్య అనుసంధానంగా వ్యవహరించారని చెప్పాలి. టీపీసీసీ తీసుకోవాల్సిన అవసరమైన నిర్ణయాలు వెంటనే తీసుకునే విధంగా ఏఐసీసీలో పావులు కదుపుతూ తనదైన పాత్ర పోషించారు. ఇక ఫయీం ఏఐసీసీ నేతల పర్యటనలు, ఇతర పార్టీల నేతలతో ముఖ్య నేతల భేటీలు ఎక్కడా లీక్ కాకుండా తన పనిని సైలెంట్ గా కంప్లీట్ చేసేశారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తెర ముందు కంటే తెర వెనకే ఎక్కువ హోంవర్క్ చేశారు. మీడియా ద్వారా ప్రజల్లో పాజిటివ్ వేవ్ పెంచే విధంగా మీడియాని ఎప్పటికప్పుడు సమన్వయం చేశారు. బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు చెక్ పెడుతూ మీడియాలో కాంగ్రెస్ వర్షన్ వచ్చేలా చూసేవారు. మరో నేత అయోధ్యారెడ్డి తన జర్నలిస్టు వృత్తిని వదిలిపెట్టి పార్టీ కోసం ఫుల్ టైం పనిచేశారు. ఎన్నికల ప్రసంగాలలో ఉండాల్సిన అంశాలపై ఎప్పటికప్పుడు నాయకులను అప్రమత్తం చేస్తూ జనానికి పార్టీని దగ్గరయ్యేలా చేశారు. అలాగే అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి పార్టీ స్టాండ్ను, ముఖ్యంగా పార్టీకి వ్యతిరేకంగా వచ్చే వార్తలను పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేసేలా వర్కౌట్ చేశారు. అధికార పార్టీ అవినీతి, లోపాలు ఎక్కువగా బయట ప్రచారం కావడంలో ఈయన పాత్ర ఎక్కువగా ఉందనే చెప్పాలి. పీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఇతర పార్టీ నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు మీటింగులు ఏర్పాటు చేయడం, సొంత పార్టీ నేతల అలకలను బుజ్జగించేందుకు సమావేశాలు ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చూసేవారు. ఇక రేవంత్ రెడ్డి స్నేహితుడు అనిల్ పార్టీ సభ్యులు ఇతర పార్టీ మీటింగులను ఆర్గనైజ్ చేసేవారు. ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా స్టేజ్ మేనేజ్మెంట్ చేసి బహిరంగ సభల సక్సెస్లో కీలక పాత్ర పోషించారు. ఫిషర్మెన్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మెట్టు సాయి గోషామహల్ నుండి టికెట్ ఆశించి భంగపడ్డారు. రేవంత్ ఆదేశాలతో కామారెడ్డి వెళ్లి ప్రచారం చేయడంతో పాటు కాంగ్రెస్ ర్యాలీలు, జన సమీకరణ లాంటి విషయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇక ఐటీ సెల్ సతీష్ సోషల్ మీడియాలలో పార్టీకి అనుకూల ప్రచారం చేస్తూనే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు చెక్ పెట్టేవారు. పలువురు నేతలు టీ కాంగ్రెస్ వెనుక బ్యాకప్ వర్క్ చేసి పార్టీ గెలుపుకు దోహదపడ్డారు. అయితే ఇప్పుడు వీరంతా ప్రభుత్వంలోనూ భాగస్వాములవుతారా, లేక లోక్సభ ఎన్నికల్లో సైతం వీరి సేవలు ఉపయోగించుకుంటారా చూడాలి మరి.